ఠాకూర్ గారు, నాకేం అర్థం కావడం లేదు. అరే వీళ్ళ ముఖాల్లో భయమే కనిపించడం లేదు. అదే కదా చిన్న వదిన, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అరే ఇంతలోనే వీళ్ళేం మంత్రం వేశారు? వదిన, అదే చిన్న కుండలో మళ్ళీ మళ్ళీ కిచిడి వండుతున్నారని విన్నాను. అరే ఠాకూర్ గారు, ఆ చిన్న కుండతో ఏమవుతుంది? బయట ఎంతమంది ఉన్నారో ఒక్కసారి సరిగ్గా చూడండి. చూస్తూ ఉండండి చిన్న వదిన. ఇప్పుడు మహాభారత యుద్ధ శంఖం మోగబోతోంది. హోరీ హోరీ. వీళ్ళింటిని పూర్తిగా ఆశ్రమంగా మార్చేశారు. ఎంత డబ్బు ఖర్చు చేశారేమో. దీనికంతా వదిన ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో నాకు అసలు తెలీదు. ఇప్పుడు కోడళ్ళ దగ్గర కూడా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలుసు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో. పోల్టు కళ్ళ నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. కొంచెం ఓపిక పట్టండి. సరైన సమయంలో అంతా చెప్తాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పోల్టు? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది నీకు తెలుసా? చిందు మావయ్య, ఓర్పుకు తగిన ఫలితం దక్కుతుంది అంటారు కదా. కొంచెం ఓపిక పట్టండి. నేను అంతా చెప్తాను, అందరి ముందు చెప్తాను. ఇదంతా నేను చూడలేకపోతున్నాను. నేను వెళ్తున్నాను. బానే ఉందా? అమ్మా, మీరు మళ్ళీ వచ్చారా? మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా, ఎందుకంత కంగారు పడుతున్నారు? అమ్మా, నా మీద కొంచెం నమ్మకం ఉంచండి. ఎప్పుడైనా మీ నమ్మకాన్ని వమ్ము చేశానా? ఇక ముందు కూడా వమ్ము చేయను. సరే, టెన్షన్లో నా ఆరోగ్యం పాడైపోయింది. అమ్మా, అనవసరంగా కంగారు పడుతున్నారు. చూడండి, అందరూ కడుపు నిండా భోజనం చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. పైగా రాధాకృష్ణుల ఆశీస్సులు కూడా మనకుండాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. సరే, హలో కేతురు అన్నయ్య, నా మాట జాగ్రత్తగా వినండి. మీరు భోజనాలు తీసుకుని వెనుక తలుపుకుండా రండి. మీకు వెనుక తలుపు దారి తెలుసు కదా. మేము మీకోసం ఎదురు చూస్తుంటాము. నేను వదిలి మిమ్మల్ని అక్కడే కలుస్తాం. ఇంకా వినండి, మీరు అక్కడికి వస్తున్నట్లు ఎవరికీ తెలియకూడదు. నెమ్మదిగా ఎవరికీ కనపడకుండా రండి. మీ డబ్బులు లెక్కలన్నీ నేను సాయంత్రం వచ్చి సెటిల్ చేస్తాను, సరేనా? సరే, మిమ్మల్ని అక్కడే కలుస్తాను. చూడండి, మీరందరూ ప్రసాదం తీసుకోండి. మేము ఇప్పుడే మరికొంత ప్రసాదం తీసుకొస్తాము, సరేనా? మీరు తినండి. థ్యాంక్ యూ సో మచ్ కేతరన్నయ్య. మీరే లేకపోతే ఈరోజు ఏమయ్యేదు. మీరు మమ్మల్ని చాలా పెద్ద ఆపద నుండి రక్షించారు. నిజంగా మీకు చాలా చాలా కృతజ్ఞతలు. సరే, ఇక నేను వెళ్తాను. సరే, నమస్తే. ఇక ఎంతమంది అతిథులు వచ్చినా ఎలాంటి భయం లేదు. ఇప్పుడు సంతోషమా? ఎంత మంచి సువాసన వస్తుందో. అరే మరిది గారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇకపై మీరు ఏది అడిగితే అది వండి పెడతాను మీకు. థ్యాంక్ యూ. నీ వల్ల నా ప్రాణాలు నిలిచేట్టుకోండి అన్నయ్య. థ్యాంక్ యూ. సరే వదిన, మీరు నాకెన్నో థ్యాంక్ యూ చెప్తారు. ఇదంతా అహన చేసిన పనే. నేను కేవలం హనుమంతుల్లా ఆజ్ఞను పాటిస్తున్నాను అంతే. ఐడియా అంతా సీతామాత లాంటి నాదే. మీరు చెప్పింది అక్షరాలా నిజం. తనే మా టీం లీడర్ తెలుసా? ఒఫో అక్క, మీరు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అమ్మ సరిగ్గానే చెప్తోంది. ఇక రైస్ పెట్టడంలో అందరూ ఎక్స్పర్ట్లే. అవునా? అరే అరే, నవ్వడం ఆపండి. పదండి, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వీటిని వంట గదిలోకి తీసుకెళ్తాం. నేను ఎత్తుతాను. పెద్దదే, నువ్వెత్తుకో. ఠాకూర్ గారు, వ్యవహారం బెడిసి కొట్టినట్లుంది. నాకేం అర్థం కావడం లేదు. అరే చిన్న వదిన, నేను కూడా మీతోనే ఉన్నాను. నాకేమీ అర్థం కావటం లేదు. మాటలన్నీ తలపై నుంచి వెళ్ళిపోతున్నాయి. చిన్న వదిన, ఒక పని చేద్దాం.
వంటగదిలోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఠాకూర్ గారు రండి. అరే, చెప్పండి పిషిమా. ఈ 2 పెద్ద పెద్ద పాత్రలు ఎక్కడి నుంచి తెచ్చారు? అరే అది పిషిమా. అదేంటంటే పిషిమా, మాకు తెలియకుండానే పూజకు ఇంతమంది అతిథులు అకస్మాత్తుగా ఎలా వచ్చేసారో సరిగ్గా అలాగే వంటగదిలోకి ఈ 2 పెద్ద పాత్రలు కూడా వచ్చేసాయి. నీకేమో దీని గురించి ఏమీ తెలీదు. 2 సేమ్ టు సేమ్ మ్యాజిక్కే. మీరు ఏ మ్యాజిక్ చేశారో అలాంటిదే మేము చేసాం. ఇప్పుడు ఈ మ్యాచ్ డ్రా అయిపోయింది పిషిమా. ఎవరూ గెలవలేదు, ఎవరూ ఓడిపోలేదు. అంటే మీరందరూ భోజనము బయట నుంచి తెప్పించారా? పిషిమా, ముందుగా మీరు మీ ప్లాన్స్ గురించి మాకు చెప్పండి. మీరు వెళ్ళి పూజకు ఎంతమందిని ఆహ్వానించారో అప్పుడు మేము కూడా మా ప్లాన్స్ గురించి చెప్తాం. నీ నోరు బాగా లేగుస్తోంది. మీకు తెలుసు కదా పిషిమా, నాకు నోరు కొంచెం ఎక్కువే. సరే పదండి, నేను వెళ్ళి అతిథులకు ప్రసాదం పెట్టొస్తాను. అప్పటిదాకా ఇక్కడే ఉండండి, ఆలోచిస్తూ ఉండండి. వెళ్దామా? పద. మావయ్య, ఇక ఇవి లాస్ట్ బ్యాచ్. పదండి, మీరు కూడా వెళ్ళి కూర్చోండి. నువ్వింత తక్కువ సమయంలో ఇదంతా ఎలా చేసావు? అమ్మా, నేను మొత్తం కథ మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఏమంటే రాధాకృష్ణులు ప్రసాదాన్ని వండించారు. టూకు నన్నయ్య మిగతా ఏర్పాట్లు చేశారు. కానీ దీనికంతా డబ్బుల ఏర్పాటు ఎక్కడి నుంచి అయింది? అది అమ్మా, నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి కదా, అక్కడి నుంచి. నీ దగ్గరకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అరే అమ్మ వచ్చింది చూడండి. అమ్మా, కూతురు అత్తారింట్లో పూజ పెట్టుకొని మీరెంత లేటుగా వస్తున్నారు? నన్ను క్షమించండి వదిన. నిజానికి ఈ పన్నెండుని ముగించుకుని రావాలి కదా, అంతమంది భోజనం వండాల్సి వస్తుంది. అందుకే కొంచెం ఆలస్యమైంది. పర్వాలేదు. మీకు గుర్తుందా, మీ అమ్మాయి ఈ ఇంటి సంప్రదాయాలను ఆచారాలను మంట కలిపేసిందని నేను మీతో ఒకసారి అన్నాను. ఇలాంటి అమ్మాయితో కాపురం చేయడం మాట అటుంచితే నేను ఆమెను అసలు ఈ ఇంట్లో ఉండనివ్వను కూడా. కానీ ఈరోజు చెప్తున్నా, నేను తప్పు చేశానని. ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఈ అమ్మాయే భవిష్యత్తులో నా కాపురాన్ని చక్కదిద్దుతుందని. ఈరోజు కేవలం ఆమె వల్లే మా వంశం పరువు దక్కింది. బహుశా ఆమె భవిష్యత్తులో నాలాగే ఈ ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటుంది. వదినా, మీరిదంతా చెప్పి నా తల గర్వంతో ఎత్తుకునేలా చేశారు. నేను ఈ రోజున ఎప్పటికీ మర్చిపోలేను. అంతే, మీ ఆశీస్సులే మాకు సర్వస్వం. అమ్మ నా గురించి ఏదేదో చెప్తుంది. నేను అలాంటిది ఏమీ చేయలేదు. నా 3 అక్కలున్నారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఇంకా కష్టపడి పనిచేస్తారు. ఇంకా అమ్మ తన కోడళ్లను చాలా ప్రేమిస్తుంది. ప్రస్తుతానికి మీ టెన్షన్ దూరమైంది కదమ్మా. మా అత్తయ్య గారు నన్ను మళ్ళీ నీ దగ్గర పంపించేస్తుందని నువ్వు అనుకున్నావు. కానీ ఇప్పుడు చూసావు కదా, మా అత్తయ్య గారు నన్ను ఎంతగా పొగిడిందో. ఇంకిప్పుడు తిట్టకు, సరేనా? లేదు. అరే మావయ్య, పదండి, మీరు కూడా వెళ్ళి తినండి. వెళ్తున్నాను, కానీ నేనంతా విన్నాను. ఆపద తప్పింది కదా. మీరుండగా ఆపదెక్కడిది? అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, అంతా అయిపోయింది. మీరు రండి. ఆ దుర్గ చాలా కంగారు పడిపోయింది. అమ్మ పరువు మాకు కూడా ముఖ్యం.
అందరి ముందు అమ్మ అవమాన పాలు కావడం చూడలేము. ఎప్పటికీ అలా జరగనివ్వము. అమ్మ తల ఎప్పుడు ఎత్తుకునేలా ఉండాలని మేం కోరుకుంటాం. సరిగ్గా మీరెలాదైతే కోరుకుంటారో అలాగే మేం కూడా అదే నిలబడే ఉన్నారు. పదండి, రండి. పదండమ్మా, నేను మిగతా వారందరినీ పిలుస్తాను. కూర్చోండి. ఇక మీరు మొదలు పెట్టండి. వడ్డీ అత్త, ప్రసాదం బాగుందా? ప్రసాదం చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. నా వల్ల అంటే మీరిచ్చిన డబ్బుల వల్లే మా చిన్న కోడలు ఇన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇంత ఘనంగా పూజ, ఇంతమందికి భోజనాలు అంతా మీ వల్లే జరిగింది. ఏం మాట్లాడుతున్నావు? నేనైతే మీ ఇంట్లో ఏ కోడలికి అప్పుగా డబ్బులు ఇవ్వలేదే. అరే, బహుశా మీకు వయసు అయిపోయింది. నేను మీతో కేవలం ఇంతే చెప్పగలను. మా ఇంటి చిన్న కోడలు ఆ రోజు మీ దగ్గరకు వచ్చింది. బహుశా తప్పుడు గుర్తింపిచ్చి ఉండొచ్చు. తప్పుడు ఫోన్ నెంబర్, తప్పుడు పేరు. అందుకే బహుశా మీరు గుర్తించలేకపోయారు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవచ్చు కూడా. ఏమిటి మాటలు పోల్టు? అవును, మా ఇంటి చిన్న కోడలే వచ్చింది. ఇక్కడ దాకా ముసుగు వేసుకుంది. బహుశా అందుకే మీరు గుర్తించలేకపోయారు. సరే, ఇక ఏదేమైనా ఇప్పుడు తెలిసిపోయింది కదా. కాబట్టి ఒక పని చేయండి. ఈ విషయం మీరు ఎవ్వరితోనూ చెప్పకండి. అయినా ఆమె మీకు మొదటి వడ్డీ డబ్బులు ఇచ్చిందా లేదా? లేదు, ఇప్పటిదాకా నాకు వడ్డీ రాలేదు. 2 రోజుల తర్వాత ఇస్తానని చెప్పింది. మొదటి నెల వడ్డీ నేను ఆ రోజు తీసుకోలేదు. తర్వాత తీసుకుందానులే అనుకున్నాను. మీరు ఒక పని చేయొచ్చు. మీరు రేపు రండి, మీ వడ్డీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము. ఏంటంటే మా ఇంటి కోడలు ఒక్కసారి డబ్బులు తీసుకోవడానికి వచ్చేసింది. ఇప్పుడు పదే పదే వస్తే బాగుండదు. అదేంటంటే గిర్వి పిన్ని ఒక ఛాలెంజ్ విషయంలో మీ దగ్గర అప్పు చేసి కూర్చుంది. ఇక ఎలాగూ మీకు అంతా తెలిసిపోయింది కాబట్టి మీరు ఆమెను ఇంటికి పిలవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికే వచ్చేయండి. ఇంకా డబ్బులు తీసుకుని వెళ్ళండి. అవును, రేపు నేను వచ్చేనా? అవును, తప్పకుండా. ఎన్నిటికి రావాలి? మీరు ఒక పని చేయండి, రేపు పొద్దున్నే వచ్చేయండి. మేం పని కోసం బయలుదేరుతూ ఉంటాం. మీ ముఖం చూసి బయలుదేరితే మాకందరికీ రోజు బాగుంటుంది. సరే, అయితే నేను రేపు పొద్దున్నే వస్తాను. సరే, నాకు నా డబ్బు దొరికితే చాలు. సరే, నాకు అదే 10,000. నమస్తే. సరే, వస్తా. నమస్తే. రేపు వస్తుంది అసలైన మజా. రేపు నీ కథకు క్లైమాక్స్ నేను నిర్ణయిస్తాను. ఎంత సంతోషపడాలో పడు. చిన్న కోరల, రేపు బహుశా ఈ ఇంట్లో నీ ఆఖరి రోజు అవుతుంది. ఈ రోజైతే టుకున్ ఇంకా చిన్న సాయంతో అంతా అయిపోయింది. తప్పించుకున్నాం. మరి రేపు నిన్నెవరు కాపాడతారో చూస్తాను. రేపు బహుశా నీకు ది ఎండు పడుతుంది. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అందుకే అందరినీ ఇక్కడ పిలిచాను. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఠాకూర్ గారు, పిలవడానికి వెళ్ళింది మీరే కదా? మీరు ఇంతమందిని ఆహ్వానించారు. ఈ విషయం మాలా ఎవరికైనా చెప్పడం అవసరం అనిపించలేదా మీకు? అరే అరే వదినా, మీరేంటి మాట్లాడుతున్నారు? కాలనీ వాళ్ళందరినీ పిలవమని మీరే చెప్పారు కదా, అందుకే అందరినీ పిలిచేశాను. అయినా మీకు ఒంట్లో బాలేదు, మీరు వెళ్ళలేరు. అందుకే నేను వెళ్ళాను. అనుకున్నాను మీకు కాస్త సాయంగా ఉంటుందని. అగ్గా, మేమైతే మీ మాట మీద మన వీధిలోని కోడళ్లను కూతుళ్లను పిలవడానికి వెళ్ళాము, అంటే ఆహ్వానించడానికి. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఇక్కడికి తీసుకొస్తే దాంట్లో మా తప్పే ఉంటుంది.
ఇప్పుడు ఎవరైనా పూజ మధ్యలో వస్తే మనం వెళ్ళి వాళ్ళని అడగలేం కదా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్నెవడు పిలిచారు? పిలవకుండానే ఎందుకు వచ్చావు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఇప్పుడు ఆపు చిన్న. నాకు తెలుసు నీకంటూ సొంత బుర్ర పనిచేయదని. ఇంకెవరి సైగలకో నువ్వు ఇదంతా చేస్తున్నావు. అరే, ఈ ఇంట్లోని ప్రతి ఒక్కరిని బాగా ఎరుగుదును నేను. ప్రతి ఒక్కరి మీద నా కన్ను ఉంటుంది. ఇలాంటి వంకర మాటలు నాకు అస్సలు వినిపించకు. మీరేం చెప్పాలనుకుంటున్నారు వదినా? ఇందులో మా ఇష్టం అంటూ ఏమీ లేదు. మాకైతే ఎవరిని ఆహ్వానించాలన్న కోరికే లేదు. అయినా మా ఇంట్లో అలాంటి ఆచారం ఏదీ లేదు. మీరు కేవలం మీ చిన్న కోడలి సైగలతోనే ఇదంతా చేస్తున్నారు. అరే, మధ్యలో చిన్న కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు రాదు వదినా? ఈ అమ్మాయి రాకముందు మన ఇంట్లో ఎప్పుడు ఇలాంటిదేమీ జరగలేదు. ఠాకూర్ గారు, నేను మన కాలనీలోని చుట్టుపక్కల ఉన్న కూతుళ్లను కోడళ్ళని ఆహ్వానించమని చెప్పాను. కానీ మీరేమో వీధి మొత్తాన్ని ఆహ్వానించారు. సరే, వీధి వాళ్ళని పిలిచారనుకుంటే పక్క వీధుల వాళ్ళని కూడా పిలిచేశారు. అరే, వాళ్లతో కనీసం మాకు సరిగ్గా పరిచయం కూడా లేదు. అప్పుడప్పుడు దుర్గా పూజలో కలుస్తుంటాం. ఈ రోజు వరకు మనం వాళ్ళని ఎప్పుడైనా మన ఇంట్లోని పండగకో పూజకో పిలిచామా? లేదు కదా. మీరు ఇంతమందిని పిలిచారు. సరే, పిలిచారు, కానీ చెప్పడం అవసరం అనిపించలేదు. ఏం మాట్లాడుతున్నారు వదినా? ఒక పక్కింటి వారిని పిలిచి ఇంకొకరిని వదిలేస్తే ఎలా ఉంటుంది? దీనివల్ల మన ఇంటికే చెడ్డ పేరు రాదా? మీకు ఒక మాట స్పష్టంగా చెప్పేస్తున్నాను ఠాకూర్ గారు. మీరు నాతో ఏదైతే పోటీ పడుతున్నారో దీని పర్యవసానం ఏమాత్రం బాగుండదు. హరి హరి, నేను పోటీ పడుతున్నానా? అది కూడా మీతో. నిజానికి మీ పోటీ మా చిన్న కోడలతో. కానీ ఇందులో మీరు నన్ను కూడా లాగారు. అతిథులకు మనం సరిగ్గా భోజనాలు పెట్టలేకపోయి ఉంటే మనకెంత అవమానం జరిగి ఉండేదో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కుటుంబం పరువు పోవడం అంటే మీ పరువు పోవడం కాదా? మీరు కూడా ఈ ఇంటి ఆడపడిచే కదా. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లోనే జీవితం గడుపుతున్నారు, మర్చిపోయారా? వదినా జాగ్రత్త. మరోసారి నేను ఈ ఇంట్లో ఉండటం గురించి సూటిపోటి మాటలు అనాలని ఆలోచించినా నేను ఈ ఇంటి కూతుర్ని, నాకు హక్కుంది ఈ ఇంటిపై. నేను ఏ పరాయి ఇంటి నుంచి రాలేదు. అయితే ఒక మాట మీరు కూడా సరిగ్గా వినండి. ఒకవేళ మీలో నిజం మాట్లాడే ధైర్యం లేకపోతే మీ నోరు మూసుకోండి. మీ నాన్నగారు ఇల్లు పేరుతో ఒక పాడుబడ్డ ఇల్లు వదిలి వెళ్లారు. నా భర్త తన కష్టార్జితంతో ఆ పాడుబడ్డ ఇంటిని ఇంత పెద్ద భవనంగా మార్చారు. నేను ఇప్పటిదాకా ఈ విషయాన్ని ఎప్పుడూ ఎత్తాలనుకోలేదు కూడా. మీరు నా భర్త తోబుట్టువులు. ఈ ఇంట్లో ఉండే పూర్తి హక్కు మీకు కూడా ఉంది. ఇంతవరకు ఎలాంటి ఆస్తి పంపకాల గురించి ఆలోచించలేదు. దాని అర్థం నన్నే ఆపదలోకి నెట్టాలని కాదు కదా ఠాకూర్ గారు. నా కోడళ్ళు ఇన్ని ఏర్పాట్లు ఎలా చూసుకున్నారో నాకు తెలియదు. ఒకవేళ నా కోడళ్ళు ఇవి చక్కబెట్టలేకపోయి ఉంటే అతిథులు ఇక్కడి నుంచి కడుపు మార్చుకుని వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు మాకు ఎంత అవమానం జరిగేది. మీకు ఆనందంగా ఉండేది, మీ మనసు పండగ చేసుకునేది. నా చిన్న కోడల్ని మీ అదుపులో తెచ్చుకున్న సంతోషంతో నా కోడల్ని మీ పాదాల దగ్గర పడేసుకోవాలనే తాపత్రయంలో మీరు ఈ కుటుంబం మానం తీశారు. కనీసం ఇవి అర్థం చేసుకునే కాస్త బుద్ధి మీకుంటుంటే బాగుండేది. వదినా, ఎవరిని నా పాదాల దగ్గరకు తెచ్చుకోవడానికి నేనేమీ చేయలేదు. అందరికీ ఆహ్వానం పలకాలని నాకు అనిపించింది, అందుకే పిలిచాను, అంతే. మంచి పని చేశారు పిషిమా. ఇంట్లో పూజ కాబట్టి మీరందరినీ ఆహ్వానించాల్సిందే. మీరందరినీ పిలిచారు, చాలా మంచి విషయం. కానీ పిషిమా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతమందిని పిలిచారు కదా, కనీసం ఒక్కసారైనా మాకు చెప్పాలని నీకు అనిపించలేదా? పూజ సమయంలో ఎవరైనా ఆపదలో పడుంటే. ఏ పిల్ల, నేను నీతో మాట్లాడడం లేదు. మరి మధ్యలో ఎందుకు వస్తున్నావు? ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, నువ్వు నోరు మూసుకునుండు. పిషిమా, ఇదంతా మేమే చక్కబెట్టాం కాబట్టి మాకు కూడా మాట్లాడే హక్కు ఉంది. ఈ రోజు అతిథుల ముందు అమ్మ పరువు పోయే పరిస్థితి వచ్చింది. మేము మా ప్రాణాలొడ్డి పనిచేశాము. బహుశా మీరు అమ్మను గౌరవించకపోవచ్చు, కానీ మేము గౌరవిస్తాం. ఇప్పుడు మా ముందే మాటలు జరుగుతున్నప్పుడు మేము మాట్లాడతాం కదా. ఖబర్దార్, ఈ విధంగా మాట్లాడే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది?
ఏంటి ఏమైంది ఏంటి? ఈ అమ్మాయి మీ అమ్మని ఇష్టం వచ్చినట్లు అంటోంది. ఇష్టం వచ్చినట్లు అనడం లేదు, తను చెప్పేది అక్షరాల నిజం. మీరు చేసిన పని కూడా చెప్పుకోదగ్గదే కదా. పెద్దత్తయ్య మీకేమైంది? ఈ మధ్య మీరు పూర్తిగా మారిపోయారు. ఈ కోడల పక్షాన్ని మాట్లాడే ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? చిన్న కోడల మాటకి బొత్తాసు పలకరం మీకు అలవాటుగా మారిపోయినట్లుంది. కోడల్ని నెత్తిని పెట్టుకోవడం అనేది మన ఇంటి ఆచారం కాదు కదా. మరి ఇందుకు ఈ చిన్న కోడలు మన ఇంటి ఆచార వ్యవహారాలతో ఆడుకుంటుంది. మేమెందుకు ఇదంతా సహించాలి? మాకిదంతా ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవచ్చు. వేరే చోటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను ఎవరిని ఆపటం లేదు. అంటే ఏంటి వదినా, మీరేమంటున్నారు? దీని అర్థం ఏమిటంటే ఠాకూర్ గారు, ఇకపై చిన్న కోడలు ఏది చెబితే ఈ ఇంట్లో అదే జరుగుతుంది. మన మాటకి ఇంక విలువే లేకుండా పోయింది. ఆమె కోసం అక్క మమ్మల్ని ఈ ఇంట్లోంచి గెంటేస్తుంది. నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? నువ్వు నీ గురించి చూచిన్నా. నేను నా గురించే మాట్లాడుతున్నానక్క. నన్ను కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోమంటారా? ఇదంతా నీ ఆలోచన పైనే ఆధారపడింది చిన్న. ఇక్కడ నేను ఎవరిని వెళ్ళమని చెప్పలేదు, ఇల్లు వదిలిపోమని చెప్పలేదు. ఎలాగైతే మీరు మీ మాటను చెప్పగలరో అదే హక్కు ఈ కోడళ్ళకు కూడా ఉంది. వాళ్ళు కూడా తమ వైపు న్యాయాన్ని, తమ మాటను మన ముందు ఉంచగలరు.